Hi everyone, once again, welcome to my channel. అండ్ ఇప్పుడు మనం మాట్లాడబోతున్న టాపిక్ కొంచెం సీరియస్ టాపిక్. అండ్ ఈ టాపిక్ గురించి నేను ఎప్పటి నుంచో మాట్లాడాలనుకున్నాను. ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టా. అదే మన ఇండియాలో ఉన్న సివిక్ సెన్స్, అంతేకాకుండా కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ గురించి. మీరు వినే ఉంటారు, గత కొన్ని రోజులుగా లైక్ 10 to 15 డేస్ నుంచి యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి అండ్ డెత్ టోల్ కూడా చాలా పెరిగింది మన ఆ యాక్సిడెంట్స్లో. మొన్న మీరు వినుంటే ఒకటే రోజు 2 బస్ యాక్సిడెంట్స్ అయ్యాయి. అందులో ఒక దాంట్లో డెత్ టోల్స్ లేకపోవచ్చు, బట్ ఇంకో దాంట్లో మాత్రం డెత్ టోల్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉండే. అండ్ దాని తర్వాత ఒక గుడిలో, ఆంధ్రాలో ఉన్న ఒక గుడిలో తొక్కిసలాట జరిగింది. అక్కడ కూడా అప్ టు లైక్ ఎగ్జాక్ట్ నెంబర్ అంటే 8 to 10 పీపుల్స్ అక్కడ కూడా చనిపోయారు. అండ్ అదే కాకుండా ఈరోజు ఫ్రెష్గా ఇంకో బస్ యాక్సిడెంట్ అయింది. తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఒక బస్కి చేవెళ్ళ దగ్గర చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. లైక్ టిప్పర్ లారీ అండ్ బస్కి మధ్యలో జరిగిన యాక్సిడెంట్లో అరౌండ్ 20 to 24 పీపుల్ చనిపోవడం జరిగింది. అంతేకాకుండా దే ఆర్ మోర్ పీపుల్ ఇన్ రిస్క్ ఆఫ్ డెత్. ఆ బస్లో 70 పీపుల్ ఉండేనంట. అండ్ ఇప్పుడు చాలామంది హాస్పిటల్లో ఉన్నారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అండ్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ అసలు దేనికి జరిగిందని, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్సిడెంట్ తీసుకుంటే 10-15 డేస్లో కర్నూలు దగ్గర జరిగిన బస్ యాక్సిడెంట్. ఈ బస్ యాక్సిడెంట్కి ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఆ బైక్ అక్కడ ఆపడం వల్లే అని చాలామంది అన్నారు. బట్ నాకు తెలిసినంత వరకు మెయిన్ రీజన్ బైక్ అలా తాగి నడపడం తప్పే. అలా తాగి నడపకూడదు, నడిపారు. అండ్ అకార్డింగ్ టు ఇంటర్నల్ సోర్సెస్ కొన్ని ఇంటర్వ్యూలు కూడా నేను చూసిన. దాని ప్రకారం ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే బైక్ నడిపారో ఆ వ్యక్తితో పాటు ఉన్న ఇంకొక వ్యక్తి చెప్పిన దాని ప్రకారం ఆయన అక్కడ పడిపోయి 30 minutes అయిపోయింది. ఆ వ్యక్తిని ఇంకో వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో రోడ్ పక్కకి తీసుకెళ్ళాడు, కానీ బైక్ తీసుకోవడం ఆ వ్యక్తి వల్ల కాలేదు, అక్కడే ఉంది. 30 minutes నుంచి అక్కడ నుంచి వెహికల్ పోతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. బట్ నో బడీ కేర్ టు స్టాప్. మనకెందుకులే అనుకోవడం వల్లనో, లేకపోతే ఇప్పుడు నేను ఫోన్ చేస్తే నాకేమైనా ఎఫెక్ట్ పడుతుంది అనుకోవడం వల్లనో ఏమో కానీ ఎవ్వరూ ఆపలేరు. అండ్ ఇందులో ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, ఇంకో ప్రైవేట్ బస్ ఈ బస్ కన్నా ముందు ఏదైతే ఒక నుంచి పాస్ అయిందో ఆ బైక్ ఆల్రెడీ చివర్లో ఉందంట. దాన్ని అది యాక్సిడెంట్ చేయడం వల్ల, గుద్దుకోవడం వల్ల ఆ బైక్ అనేది రోడ్ మధ్యలోకి వచ్చి పడింది. ఇన్ కేస్ అప్పుడే ఒకవేళ ఆ బైక్ అనేది సరిగ్గా ఆ బస్ కిందనే పడితే ఈ బస్సు బదులు ఆ బస్సులో ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుండే. ఇక్కడ తప్పు ఎవరిదని మనం చెప్తాము? తాగి బండి నడిపించిన ఆ వ్యక్తిదా, లేకుంటే చూడకుండా రోడ్ పైన ఏముందో చూసుకోకుండా డ్రైవ్ చేస్తున్న బస్ డ్రైవర్స్దా? అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఆర్ ఎల్స్ అక్కడ ఎవరో పడిపోయారు, అయ్యో పాపం అని వెళ్ళి సహాయం చేసి అక్కడ ఎవరు హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయిన నార్మల్ మనలాంటి ప్రజలదా? అది మనమే ఆలోచించుకోవాలి. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరో అక్కడ కొంచెం హెల్ప్ చేసి ఆ బైక్ని కొంచెం పక్కకు తీసి వాళ్ళ బావోళ్ళు కొంచెం తెలుసుకొని ఉంటే, ఎవరికైనా పోలీస్కి రిపోర్ట్ చేసి ఉంటే చాలా చాలా బాగుండేది. అంతమంది చనిపోయే వాళ్ళు కాకుండా చాలామంది నిద్రలోనే చనిపోయారు, విచ్ ఈస్ వెరీ స్కేరీ. అసలు అది ఆలోచిస్తేనే చాలా బాధాకరంగా ఉంది. దాని తర్వాత ఇంకో బస్ యాక్సిడెంట్ కూడా రీసెంట్గా అదే రోజు మేబీ నెక్స్ట్ డే అనుకుంటా జరిగింది. ఇక్కడ హైదరాబాద్ శివార్లో జరిగింది. లైక్ విజయవాడ హైవే ఉంటుంది కదా, ఎల్బీ నగర్ దాటిన తర్వాత, పెద్దమర్పేట అనుకుంటా, ఐ థింక్ అక్కడ జరిగింది. బస్ అయితే బోల్తా పడ్డది, బట్ ప్రాణాలు అయితే నాకు తెలిసి ఎవరికి పోలేవు. బట్ ఇట్స్ ఆల్సో స్కేరీ సిచ్యువేషన్. అసలు ఎందుకు అలా పోయింది? ఓవర్ స్పీడ్ వలన? స్లీపర్ బస్సు డిజైనే తప్పు ఉందని చెప్పారు. నేను చాలా వీడియోస్ చూశాను, అలానే చాలా ఇన్సైట్స్ కూడా విన్నాను. దాని ప్రకారం స్లీపర్ బస్ డిజైన్ ఏదైతే ఉందో అదే తప్పు ఉంది. మన వాళ్ళు తెలియకుండా పర్మిషన్స్ ఇవ్వడం వల్లనో, లేకపోతే సమ్ పీపుల్ గ్రీడీనెస్ వల్లనో అలాంటి బస్ని మనం ఇంకా నడుపుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, యూఎస్ఏ లాంటి దేశాల్లో ఈ బస్ని పూర్తిగా బ్యాన్ చేశారంట. హోప్ మన దగ్గర అలా కుదరదు. నెక్స్ట్ డే మన ఆర్టీఏ వాళ్ళు కూడా చాలా సర్చ్లు చాలా చేశారు, లైక్ పేపర్స్ పైన, బస్ యొక్క ఫిట్నెస్ పైన. బట్ అది ఒక్క రోజుకే పరిమితం అయిందా లేదా అనేది మాత్రం మనకు తెలియదు. చనిపోయిన వాళ్ళందరి కోసం మనమైతే తిరిగి తీసుకురాలేము, బట్ ఇలాంటి యాక్సిడెంట్ మళ్ళీ కాకుండా మాత్రం చేయాలి. అలా చేయాలంటే కరెక్ట్ ప్రైవేట్ ట్రావెలింగ్ కానీ, గవర్నమెంట్ ట్రావెలింగ్ కానీ ఎలా ట్రావెల్ చేస్తే మనకు హెల్ప్ అవుతుందో అలాంటివి చూసుకోవాలి. ఇలాంటి టైంలోనే నేను ఒక వీడియో చూసాను. అందులో వీడియో హోస్ట్ ఏజుడ్ అనుకుంటా, తను చెప్పింది ఏంటంటే ఒక స్ట్రెస్ సింబల్, ఒక స్ట్రెస్ బటన్ అనేది ఉండాలి, లైక్ ఎమర్జెన్సీ బటన్.
అనేది ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు సీట్ కింద అయినా, లేకపోతే ఫ్లైట్‌లో చెప్పినట్టుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది కదా! అలా ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ బటన్ ప్రెస్ చేస్తే దగ్గరున్న పోలీసులకు గానీ, అండ్ ఫైర్ సిబ్బంది గానీ అలారం కాల్ వెళ్ళిందనుకో, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది సేవ్ అవుతుండే. అదేదో బైకులనే ఫిట్ అయ్యి వస్తాయి ఇంజన్‌లనే, లైక్ కొన్ని ఫోన్‌లలో చూస్తాం, లైక్ హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్‌లో మనకి ఎమర్జెన్సీ కాల్స్ వెళ్తుంటాయి. మనం ఎవరైతే ఫీడ్ చేసుకొని పెట్టుంటామో అలాంటివే ప్రతి ఒక్క బైక్ ఇంజన్‌లో లైక్ సడన్ క్రాష్ విచ్ ఈస్ ఫెటల్ అని చెప్పి ఇంపాక్ట్ ఫెటల్‌గా ఉన్న ఏవైతే క్రాషెస్ ఉంటాయో అక్కడ ఒకవేళ సిగ్నల్ అనేది దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్స్ కానీ వెళ్తే అక్కడ ఉన్న పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఇలాంటి వాటిని త్వరగా క్లియర్ చేయడానికి వీలుంటుంది. అంతేకాకుండా మన ప్రజలు కూడా కొంచెం, అందరూ అని చెప్పలేను, మేబీ ఆ నైట్‌లో అలా కార్ ఆపడం కరెక్ట్ కాదని కూడా కొందరు ఆలోచించవచ్చు. బట్ అలా ఆగి ఉంటే ఇన్ని ప్రాణాలని మనం కాపాడేవాళ్ళం. అండ్ నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి స్టాంపేడ్. ఇది కొత్త కాదు. స్టాంపేడ్ అనేది చాలా 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 ఇది ఎలా అంటే మనం సిస్టమ్ ఫెయిల్ అయిందని చెప్పలేము, అలాగనే మన ప్రజలు కూడా సరిగ్గా లేరని చెప్పలేము. ఇది ఇద్దరి ఫెయిల్యూర్ అని నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఢిల్లీలో ఒకసారి రైల్వే స్టేషన్‌లో అయినా కుంభమేళా టైంలో అనుకుంటా స్టాంపేడ్ కానివ్వండి, అండ్ కుంభమేళాలో అయిన స్టాంపేడ్ కానివ్వండి, చాలామంది చనిపోయారు. అండ్ మెయిన్‌గా ఒక సినిమా రిలీజ్ అప్పుడు జరిగిన స్టాంపేడ్, అది కూడా మీ అందరికీ తెలుసు. అది కూడా చాలా బాధాకరమైంది. అక్కడ ఏంది, ఎవరిని తప్పుపట్టాలి? సిస్టమ్‌నా? ఎవరైతే పోలీసులు అక్కడ ఉన్నారో వాళ్ళని తప్పుపడతామా? లేకపోతే అసలు కరెక్ట్‌గా లైన్‌లో వెళ్తే సరిపోయేదానికి ఒకళ్ళ పైన ఒకళ్ళు తోసుకుంటూ వెళ్ళిన ప్రజల్ని తప్పుపట్టాలా? బట్ ఎవరిని తప్పుపట్టాలో మనకైతే తెలవాలి. అండ్ మెయిన్‌గా అయితే నేనైతే ఫస్ట్ ప్రియారిటీ నీ ఓన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు అలా అందరూ అలా తోసుకుంటూ వెళ్ళినప్పుడు ఎవరైతే ఒక్కొక్క వ్యక్తి ఉన్నారో అలా వెళ్ళే బదులు కొంచెం స్లోగా వెళ్ళుంటే, లైన్ ఫార్మాట్ చేసిండుంటే, ఈ విషయంలో మాత్రం మనం జపాన్‌ని కొంచెం మెచ్చుకోవాలబ్బా. వాళ్ళు ఉన్నంత క్యూ మెయింటెనెన్స్ అవన్నీ అని చాలా బాగుంటాయి. మనలో కూడా అది కొంచెం కొంచెం మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పటివరకు లేకపోవచ్చు. అది చిన్న చిన్న ప్లేసెస్‌లో ఒకవేళ అర్జెంట్ ఉంటే వాళ్ళకి, ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్‌కి, ఉమెన్‌కి అలా అండ్ ఆల్సో చిల్డ్రన్‌కి ప్రియారిటీ ఇచ్చి వాళ్ళని లైన్‌లో ముంగటికి రప్పించేలా చేయొచ్చు. బట్ అది కాదు కదా అని తోపులాట, ఇలా స్టాంపేడ్ సిచ్యువేషన్‌ని క్రియేట్ చేయడం వల్ల అన్యాయమైన ప్రాణాలు చాలామంది బలవుతున్నారు. అక్కడ వీక్ పీపులే చనిపోతారు ఆబ్వియస్లీ. సో అది చాలా తప్పు అని నాకు కూడా అనిపిస్తుంది. ఫస్ట్ మనలో చేంజ్ రావాలి. తర్వాత మన చుట్టూ ఉన్న సిస్టమ్ కూడా చేంజ్ కావాలి. ఇలాంటి స్టాంపేడ్ సిచ్యువేషన్స్ అట్లాంటి టైంలో జరగకుండా తగు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్కడైతే ఫుల్గా మంది గుమిగూడతారని ఒక ఇంటిమేషన్ వస్తుందో పీపుల్కి, లైక్ పోలీస్‌కి, అక్కడ తగిన చర్యలు ఆ గుడి వాళ్ళు కానీ, లేకపోతే పోలీస్ సిబ్బంది కానీ తీసుకుంటే అట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ జరగకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా చాలా 8 to 9 పీపుల్ చనిపోవడం అనేది, ఒక దర్శనానికి వెళ్ళిన వాళ్ళు, అక్కడ మేబీ చిన్నపిల్లలు కూడా ఉంటారు. అండ్ అది చాలా చాలా బాధాకరమైన విషయం. అండ్ ప్రజెంట్ వస్తే వన్ మోర్ బస్ యాక్సిడెంట్. ఇది మార్నింగ్ 4:50 ఆ టైంలో జరిగిందనుకుంటా. అరౌండ్ 20-25 పీపుల్ చనిపోయారు, విచ్ ఈస్ సో బ్యాడ్. అండ్ అది చాలా చాలా హృదయ విదారకరమైన సంఘటన నేను చెప్తాను. వాళ్ళందరికీ డ్రీమ్స్, వాళ్ళందరి కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్క క్షణంలో తుడిచిపెట్టుకుపోయానని నేను చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు మనం కూడా చాలామంది జాబ్ కోసం వేరే సిటీకి వెళ్తాము, అలా అందరూ వెళ్ళేవాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ అది జరిగింది మండే మార్నింగ్, అంటే సాటర్డే సండే ఇంటి దగ్గర గడిపొచ్చి మళ్ళీ ఆఫీస్కి వచ్చేవాళ్ళు, కాలేజీలోకి వచ్చేవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, అలా చాలామంది చనిపోయారు. అరౌండ్ 20 పీపుల్. అక్కడ తప్పు ఎవరిని పట్టాలి? నేను ఈ టైంలో ఒక వీడియో చూశాను, విఆర్ రాజ్, అది చాలా బాగా అనిపించింది. తప్పు వ్యక్తులది అవ్వచ్చు, లైక్ ఆ బస్ నడిపే వ్యక్తిది అవ్వచ్చు, మెయిన్గా టిప్పర్ లారీ నడిపే వ్యక్తి ఓవర్ స్పీడ్ వల్ల జరిగిందని అంటున్నారు. బట్ అక్కడ సిస్టమ్ది కూడా తప్పు ఉంది. అంతా రద్దీగా అలాంటి పెద్ద పెద్ద వెహికల్ తిరిగే రోడ్లో డివైడర్ అంటూ లేకుండా సింగిల్ లైన్ రోడ్ ఉండడం అనేది చాలా చాలా తప్పైన విషయం. మన ట్యాక్సెస్, మన మనీ అంతా ఎటు పోతున్నాయో అవైతే తెలియదు. ఇక్కడ దగ్గరలో ఇప్పుడు నేను ఉండే ఏరియాలో కూడా లైక్ దూలపల్లి టు షాపూర్ కనెక్ట్ అయ్యే ఒక రోడ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. చాలా అంటే చాలా గుంతలు ఉన్నాయి. నోబడి కేరింగ్. ఇలాంటి ఒక సిచ్యువేషన్ అయితేనే అలాంటి విషయాల గురించి కేర్ చేస్తారనుకుంటా మన రాజకీయ నాయకులు కానీ అండ్ మన లీడర్స్ కానీ. బట్ అలా కాకముందే కొంచెం అలాంటి వాటిని క్లియర్ చేసి, అక్కడ కూడా యాక్సిడెంట్ అయిన ప్రదేశానికి కూడా కొంచెం ముందుట పెద్ద గుంత ఉంది, ఆ గుంతను తప్పించబోయి కావచ్చు, లేకపోతే ఏదైనా సైంటిఫిక్ రీజన్ లైక్ మినిట్ స్లీప్, సెకండ్ స్లీప్ అని ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వస్తుంటుంది, దానివల్ల కావచ్చు, లేకపోతే డ్రైవర్ డ్రింక్ చేయడం వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ వుడ్ బి. బట్ ఇష్యూ అయితే జరిగిపోయింది. అరౌండ్ 24 పీపుల్ అండ్ కౌంట్ కూడా మోర్ అవ్వడం అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. అందులో చాలామంది ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు చనిపోయిన ఉన్నారు, చిన్న పాప చనిపోయింది. అండ్
ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు నలుగురు చనిపోవడం అదంతా అసలు చాలా బాధాకరమైన విషయం. అండ్ ఇలాంటివన్నీ మనం ఎందుకు జరుగుతున్నాయి, మెయిన్గా ఈ మధ్యన ఎందుకు చూస్తున్నామంటే ఇట్స్ కోఇన్సిడెన్స్ అని అనొచ్చు. బట్ కోఇన్సిడెంట్ కన్నా ముందు మనం మెల్లిగా మన చుట్టూ ఉన్న సిస్టమ్ని కూడా ఫెయిల్ అవుతుందని చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బస్సెస్కి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చే ముందు కొంచెం ఆలోచించి స్లీపర్ బస్సులు ఇలా ఉండడం ప్రమాదకరం, ఇలాంటి టైంలో డ్రైవ్ చేయడం ప్రమాదకరం, వాళ్ళకు కొన్ని కోడ్ ఆఫ్ కండక్ట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా అమలు చేస్తున్నారా లేదా తెలిసేలా చేయడం అనేది మిస్ అయింది అనుకోండి ఆర్టీఓ ఆర్ రిలవెంట్ అథారిటీస్ తోటి. దానివల్ల ఇప్పుడు బస్సులు విచ్చలవిడిగా చూస్తున్నాను. మనం కూకట్పల్లి ఆ ఏరియాలో చూస్తే అసలు వాళ్ళు ఎక్కడ ఆపుతారో ఎందుకు ఆపుతారో కూడా తెలియదు, ఇష్టం వచ్చినట్టు ఆపుతారు. సర్టెన్ ప్లేస్ అనేది లేదు వాళ్ళకి, ఒక దగ్గర ఆపాలి, స్టాప్ చేయాలి, అక్కడ నుంచి స్టార్ట్ కావాలి, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఆపొద్దని. అలాంటి టైంలో కూడా చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అలాంటిది కాకుండా చూడాలంటే ఒక పర్ఫెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, వాట్ ఐ వాంట్ టు సే ఇస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లైక్ హౌ ద ప్రైవేట్ బస్సెస్ ఆర్ గవర్నమెంట్ బస్సెస్ షుడ్ వర్క్ ఇలాంటి లాంగ్ ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు అనేది మాత్రం ఉండాలి. ఎవరన్నా చేయకపోతే మాత్రం వాళ్ళపైన సివియర్ యాక్షన్స్ తీసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అండ్ స్టాంపెడ్ సిచ్యువేషన్కి వస్తే మాత్రం చాలా వరకు సివిక్ సెన్స్ అనేది అందరిలో ఉండాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత, జాగ్రత్తగా ఉండడం అనేది. అండ్ సిస్టమ్స్ కూడా ఎక్కడైతే ప్రజలందరూ గ్యాదర్ అవుతారో దానికి ఒక సరి అయిన ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేయాలి. అలాంటి టైంలో ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి. ఇదంతా నా పాయింట్ ఆఫ్ వ్యూనే. బట్ ఇలా ఉంటే జరిగే ఛాన్స్ తక్కువ ఉందన్నప్పుడు మనం 100కి 100 తగ్గకపోవచ్చు, బట్ కొంచెమైనా తగ్గుతుందన్నప్పుడు ఇలాంటివన్నీ మనం పాటించాల్సిందే అని నేనైతే అనుకుంటా గట్టిగా. అండ్ ఈ రీసెంట్ ఇన్సిడెంట్ విషయానికి వస్తే మాత్రం ట్రిప్పర్ డ్రైవర్స్ చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తుంటారు, మనకు అది తెలుసు. బట్ వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు కూడా ఆ విషయం ఒకసారి గట్టిగా ఆలోచించుకొని ఏదైనా డ్రింక్ చేసి ర్యాష్గా నడిపించే ముందు కొంచెం చూసుకొని నడిపేయాలి. అండ్ గవర్నమెంట్స్ కూడా ఏదైనా రోడ్స్ మరీ అంత బాగుండకపోతే వాటిని క్లోజ్ చేయడం కానీ, లేకపోతే వాటిని ఇమ్మీడియట్గా బాగు చేయించడం కానీ చేయిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ కాదు. ఎందుకంటే ఒక్క ప్రాణం బలి కాదు, ఎన్నో కుటుంబాలు బలవుతాయి. ఇది అందరూ మన సిస్టమ్, మన ప్రతి ప్రజలు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి కంటెంట్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మోర్ ఇన్సైట్స్ లైక్ రియల్ టాపిక్స్ పైన నేను మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కరెక్టో అది నేను చెప్తాను. మీరు దానికి అగ్రీ కావచ్చు, డిసగ్రీ కావచ్చు, అదన్నీ మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ అలాట్. పీస్ అవుట్.